వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ వచ్చి మనము తిరుమలలోని శ్రీ వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రానికి అయితే వచ్చాము. ఎంట్రన్స్లో మనకి స్వామివారి ఆర్కిటెక్ట్ పిక్చర్ అయితే చాలా సూపర్గా ఉంది. భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ క్యూ లైన్లో వెయిట్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే లోపలికైతే ఎంట్రీ అయితే అయ్యాను. నేను తిరుమలలో మొదటిసారిగా ఈ అన్నప్రసాద కేంద్రంలో అయితే భోజనం అయితే చేస్తున్నాను. భోజనం అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక స్వామివారి భోజనం కంప్లీట్ అయిన తర్వాత తిరుమల చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను అయితే చూడడానికి అయితే వెళ్తున్నాను. మన దర్శనం టికెట్ అయితే నెక్స్ట్ డే ఉంది కాబట్టి ఈలోపు తిరుమల చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను అయితే చూసేసి వస్తాను. ఇక ఫైనల్గా మనకి నైట్ టైం మాత్రం టెంపుల్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ముస్తాబ్ అయితే చేశారు. చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు, అంత చాలా సూపర్గా ఉంది టెంపుల్ అయితే మాత్రం. ఎప్పుడెప్పుడు ఆ స్వామివారి దర్శనం భాగ్యం కలుగుద్దో అని నాలాంటి వేల మంది భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ ఆనంద నిలయంలో ఆ స్వామివారిని మనసులో స్మరించుకుంటూ చాలాసేపు అయితే టైం అయితే స్పెండ్ చేయడం జరిగింది. ఎంత టైం స్పెండ్ చేసినా తనివి తీరటం లేదు, అంత అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. నెక్స్ట్ డే మార్నింగ్ స్వామివారి మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పి మనం టోకెన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక స్వామివారికి మన తలనీలాలు సమర్పించుకొని మన మొక్కు అయితే తీర్చుకోవడం జరిగింది. ఇక ఫ్రెష్ అప్ అయిన తర్వాత టెంపుల్కి ఎదురుగా ఉన్న అఖండ జ్యోతి దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ స్వామివారికి టెంకాయ కొట్టేసుకొని కర్పూరం అయితే వెలిగించడం అయితే జరిగింది. ముందుగానే స్వామివారికి మన కోరికలను చెప్పుకుంటేనే చాలా మంచిది. ఇన్ కేస్ ఆ స్వామివారి నిజ స్వరూపం చూసిన తర్వాత మన మైండ్ అంతా కొన్ని సెకండ్ల పాటు ఫ్రీజ్ అవుతుంది. ఆ టైంలో మనము ఏమి చెప్పాలన్నా చెప్పుకోలేము. అందుకనే స్వామివారికి ముందుగానే మన కోరికలు చెప్పుకుంటేనే చాలా బెటర్. అందుకని నేను ముందుగానే స్వామివారికి నా మనసులో మాట స్వామివారి ముందు ఉంచాను. ఈ తిరుమల మాడ వీధుల్లో ఎటువంటి భక్తులు అయితే చెప్పులు వేసుకోకుండా తిరగాలి, కానీ కొంతమంది భక్తులు మాత్రం చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. ఇది చాలా తప్పు, ఇదైతే గమనించగలరు. మనకి ఎదురు కనిపిస్తున్నదే పుష్కరిణి. ఈ పుష్కరిణి పక్కనే మనకి శ్రీ వరాహ స్వామివారి టెంపుల్ అయితే మనం దర్శించుకోవచ్చు. ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించిన తర్వాత పక్కనే ఉన్న వరాహ స్వామివారి టెంపుల్ని అయితే దర్శించుకోవాలి. ఈ పుష్కరిణిలో మాత్రం షాంపూ సోప్స్ అయితే అలౌ చేయట్లేదు. అలానే పుష్కరిణిలో వాటర్ మాత్రం చాలా స్వచ్ఛంగా, ఎండాకాలమైనా కూడా చాలా చల్లగా ఉన్నాయి వాటరు. నేను ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయి వచ్చాను కాబట్టి పుష్కరిణిలో దిగేసి జస్ట్ వాటర్ అయితే మీద చల్లుకున్నాను. ఈ పుష్కరిణి పక్కన మనకి ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు చాలా విశిష్టమైనది. ఈ చెట్టు చుట్టూరు ప్రదక్షిణాలు చేసిన, ఈ చెట్టును టచ్ చేసి నమస్కరించుకున్న చాలా మంచిదని ఇక్కడ భక్తులు చెబుతుంటారు. ఇక పక్కనే ఉన్న వరాహ స్వామి దర్శనానికి అయితే ఇంక వెళ్తున్నాము. ఇక స్వామివారిని దర్శించుకున్న తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసేసుకొని ఇక మెయిన్ టెంపుల్కి అయితే వెళ్దాం. ఫైనల్గా మనకి 6 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత స్వామివారి దర్శనం భాగ్యం అయితే మనకి కలిగింది.
ఈ అఖండ జ్యోతి పక్కనే మనకి శ్రీ బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఎవరైనా దర్శించుకోవాలంటే స్వామివారిని దర్శించుకోవచ్చు. వెండి వాకిలి దాటి బంగారు వాకిల్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఒకే ఒక్క నామస్మరణతో ఎటువంటి బీజియం లేకుండానే మన బాడీలోని ప్రతి అణువు గూస్బంప్స్ వస్తాయి. ఆ ఒకే ఒక్క నామస్మరణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నేను ఒక్కడిని ఇలాగ చెబితే కొన్ని వేల మంది భక్తులు ఒకే టైంలో ఒకే రిధంలో చెబితే అది ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక స్వామివారి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక మనకి ఎస్ఎస్డి టోకెన్ మీద ఒక లడ్డు అయితే ఫ్రీగా ఇస్తారు. ఆ టోకెన్ మనం తీసుకొని లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్తే కనుక ఆ టోకెన్ని స్కాన్ చేసుకొని మనకి ఒక లడ్డు అయితే ఫ్రీగా ఇస్తారు. అలానే దాంతోపాటు మనకి ఎక్స్ట్రా లడ్లు కావాలంటే ఎన్ని కావాలంటే అన్నీ మనకి ఇస్తున్నారు. ఒక్కొక్క లడ్డుకి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా నేను రిటర్న్ అయ్యే టైంలో మాత్రం స్వామివారి ఊరేగింపు అయితే వస్తుంది. నేను చాలా అదృష్టంగా భావించి స్వామివారికి నమస్కరించుకున్నాను. రియల్గా ఇది చాలా సూపర్గా ఉంది. వీడియోలో మాత్రం అంత క్లారిటీ అయితే ఏం లేదు. సక్సెస్ఫుల్గా తిరుపతి యాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ మాత్రం తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.